చెల్లింపులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏకంగా సీఎంతో పాటు మంత్రులు సైతం రంగంలోకి దిగారు. బెజవాడలో పలు షాపుల్లో పర్యటించి కార్డుల ద్వారా కొనుగోలు చేశారు. ఇక నుంచి ప్రతి ఒక్కరూ నగదు రహిత చెల్లింపు చేయాలని ప్రజల్ని కోరారు. నగదు రహిత లావాదేవీలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకునేందుకు ఏకంగా సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులంతా షాపింగ్ చేశారు. బెజవాడ బందర్ రోడ్డు, నక్కల్ రోడ్డులో పర్యటించారు. సీఎం చంద్రబాబు ఓ షాపులో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేసి బిస్కెట్ ప్యాకెట్ కొన్నారు. నగదు రహిత చెల్లింపులు ఎలా జరుగుతున్నాయో తెలుసుకున్నారు. సీఎం ఆదేశాలతో మంత్రులు బెజవాడలో తిరిగారు. పలు దుకాణాల్లో షాపింగ్ చేశారు. తమకు కావలసిన వస్తువులు కొన్నారు. మంత్రులంతా బందర్ రోడ్డు, నక్కల్ రోడ్డులోని 39 దుకాణాలను సందర్శించారు. బందర్ రోడ్డులో గంటా శ్రీనివాసరావు, పరిటాల సునీత, రావెల కిషోర్ బాబు పర్యటించి మిఠాయి షాపుల్లో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ పరిశీలించారు. అక్కడే స్వీట్లు కొన్నారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి మొబైల్ ఫోన్ కొనగా కొల్లు రవీంద్ర మెడికల్ షాపులో మందులు, కిమిడి మృణాలిని ఓ క్రీమును కొన్నారు. రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు సైతం షాపింగ్ చేశారు. మంత్రులతో పాటు సీనియర్ అధికారులు సైతం క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ పరిశీలించి వస్తువుల్ని కొనుగోలు చేశారు. ఐఏఎస్ ఆఫీసర్ ఉదయలక్ష్మి, ఐటీ కార్యదర్శి విజయానంద్తో పాటు పలువురు అధికారులు డ్రస్సులు కొని నగదు రహిత చెల్లింపులు చేశారు. నగదు రహిత చెల్లింపులు ప్రోత్సహించేందుకు మంత్రులు, అధికారులు ఇలా నగరబాట పట్టారు. అందరూ నగదు రహిత లావాదేవీలు చేయాలని ప్రజలను కోరారు మంత్రులు, అధికారులు.